అన్న పట్టణంలో చాలామంది వేరే రకంగా అంటే అది వేరే వేరే ఆలోచనలు వస్తున్నాయి. అంటే ఒక భారీ కటౌట్ అయితేనేమి, ఒకరోజు ముందస్తుగా జన్మదిన వేడుకలు భారీ ఎత్తున ర్యాలీతో నిర్వహించినారు. ఈ ఎవరు నిర్వహించినారని కొంతమంది చాలా మందికి అపోహ ఉందన్న. ఎస్. ఎవరు నిర్వహించారంటే మా తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే ముఖ్యంగా దండుగేరి 3వ వార్డుకు సంబంధించిన మార్తినాయుడు గారి అభిమానులు గణేష్, రాజు మరియు వాళ్ళ మృత బృందం అంతా కూడా వాళ్ళు సొంతంగా అన్న మీకోసం మేము ఖర్చు పెట్టుకొని ఏర్పాటు చేస్తాం, భారీ కటౌట్ ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేశారు. ముందస్తు జన్మదిన వేడుకలు కూడా మేము చేస్తామన్న ఖచ్చితంగా. ఎందుకంటే మరుసటి రోజున అధిక సంఖ్యలో జనాలు ఉంటారు, అధిక సంఖ్యలో పబ్లిక్ ఉంటారు కాబట్టి మేము మా కార్యకర్తలు ఎక్కువ ఉన్నారు, మా యూత్ ఎక్కువ ఉన్నారు కాబట్టి మేము ముందస్తు సెలబ్రేషన్స్ చేసుకుంటామంటే వాళ్ళ కోరిక మేరకు ముందు రోజు సెలబ్రేషన్స్ కూడా చేసుకోవడం జరిగింది. అలాగే బ్లడ్తో గణేష్ అనే ఒక వ్యక్తి మార్తినాయుడు గారి అభిమాని, ఆ అబ్బాయిని చూసాం. నిజంగా తన రక్తాన్ని చిందించి మార్తినాయుడు గారి చిత్రపటాన్ని గీపించడం జరిగింది. నిజంగా ఆ చిత్రపటాన్ని చూస్తే ఒళ్ళు గొగ్గురు పొడిచేలా చిత్రపటం ఉంది. అలాగే ఇలాంటి కార్యక్రమాలు చేసేందుకు వారందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతాం. వారి ప్రేమానురాగాలు మార్తినాయుడు గారి పైన కానీ మా అందరిపైన కానీ ఎప్పటికీ ఇలాగే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవుడు అలా మమ్మల్ని అందరినీ కూడా ఉంచాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సేవా కార్యక్రమాలు జీవనజ్యోతి ఆశ్రమంలో మా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అలాగే మా మేలు కోరే మిత్రుడు అనొచ్చు, అన్నగారు అనొచ్చు, శ్రీనివాసాచార్య గారు అన్నదాన కార్యక్రమం చేశారు. అలాగే మా టీమ్ సిఎంఎన్ సభ్యులందరూ కూడా మన గర్భిణీలకు అలాగే బాలింతలకు హాస్పిటల్లో కూడా పండ్లు, బ్రెడ్, వాటర్ బాటిల్ పంపిణీ చేయడం జరిగింది. అలాగే అరుణ్జ్యోతి నగర్కు చెందినటువంటి మా రవి, తెలుగుదేశం పార్టీ కార్యకర్త, అలాగే మా అభిమాని, మా సోదరుడు రవి గారు కూడా వాళ్ళ ఏరియాలో ఉన్నటువంటి పిల్లలకు కూడా సేవా కార్యక్రమాలు చేశారు. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో మా టీమ్ సీఎంఎన్ సభ్యులు అలాగే మమ్మల్ని అభిమానించే వాళ్ళు కూడా ముందుంటారని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నిన్నటి రోజు నా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ఆదోని ప్రజానీకానికి, నాయకులకి, ముఖ్యంగా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, జనసేన ఇన్ఛార్జ్ మల్లప్ప గారికి, వారి మిత్రబృందానికి మరియు సోషల్ మాధ్యమాల ద్వారా నాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే అన్ని మతాల పెద్దలు వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా నాపై ఎంతో ప్రేమ కురిపించిన మా టీమ్ సిఎంఎన్ సభ్యులకు, దండిగేర్ యూత్ రాజు, గణేష్కు, అలాగే శంకర్ అండ్ భరత్ గౌడ్ వాళ్ళ మృత బృందాన్ని అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే నా పుట్టినరోజు సందర్భంగా వివిధ మాధ్యమాల్లో సేవా కార్యక్రమం చేసిన శ్రీనివాస్ ఆచార్య గారికి, అలాగే మా టీమ్ సిఎంఎన్ సభ్యులు గణేష్, నవీన్, వినయ్, గురు వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.